స్వామి, నీ దయ వల్ల నా వారపత్రిక, నా అపవాదు వారపత్రిక, దినపత్రికై దినపత్రికై క్షణానికి కనీసం 50,000 కాపీలైనా అమ్ముడుకోవాలి. భక్తిలో ఉన్నారా? ఏమిటా కూర్చోవు? ఏమిటదే? ఏమిటి కూర్చోవు? నేను ఎక్కడ కూర్చోను? బయట కూర్చున్నాను. ఏమని? అదే మన పత్రిక ఊరికే కాఫీ తాగించిన సరే చదవచ్చా? ఏం చేత? ఉత్తి చెత్త. చెత్త? నా పత్రిక చెత్తరా? నా అపవాదు చెత్త. ఇలా పడే, నా పత్రికలో పడే. ఇంకెక్కడున్నాయి? అమ్మేశాను. అమ్మేశావా? అలాగేడవే. చెత్త కొట్టాడికి. చెత్త కొట్టాడుగా? అవును. వాడి దగ్గర అయితే కిలో 140 పైసలు. మన పేపర్లు అంత వెయిట్ లేవుగా, 85 పైసలు వచ్చాయి. ఎందుకైనా మంచిదని 65 పైసలు పెట్టి కాఫీ టిఫిన్ తాగేశారు. 10 మంది చూస్తున్నారు బాగుంటుందని ఒక గోల్డ్ లో సెట్ తాగేశాను. ఫ్యూచర్ లో మన పత్రిక లాభాలు రాకపోతాయని ఒకే ఒక 3 పైసలు దానం చేస్తాను. మిగతా 2 పైసలు నా కొంప తీసావు కదరా కోతుల వరహాలు. ఏంటది? నా కొంప తీసావు కదరా కోతుల వరహాలు. నేను కోతుల వరహాలు కాదు, చెవి హాల్ అయితే ఇష్టపడాలో బయటకి ఎందుకు? ఈ హాల్లో పడుంటే మీరు నేను ఫుడ్ తినట్టే. పాత పేపర్లు లేవు. అవి నవ్వుకుని ఫుడ్ 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 అంటావు రే. 2 రోజుల నుంచి దొరుకుతున్నావు. వార్తలు ఏమైనా సేకరించావా? నెక్స్ట్ ఎందుకు సేకరించలేదండి? మొన్న పార్క్ లో పాఠశాల పక్కింట్లో పిల్లింది. ఇవ్వట్లా వార్తలు. వార్తలు అంటే మంచి సెన్సినట్ గా ఉండాలి. అంటే సంక్షేమం కలిగించాలి. పెద్దవాళ్ళ చిన్న బుద్ధులు, మంచి వాళ్ళ చెడ్డ సంగతులు, గొప్ప వాళ్ళ తప్పుడు పనులు, ఇవి నా వార్తలు. ఈ వార్తలు సేకరించావంటే నీకు కరెక్ట్ గా జీతం పడుతుంది, నాకు కరెక్ట్ గా ఫుడ్ పడుతుంది. అంటే చెడుగా రాయడం వల్ల మనకు డబ్బులు వస్తాయంటారు. తర్వాత మన శరీరములే. అదే ఇది ఏమిటంటే ప్రతి ఒక్కరికి రహస్యాలు ఉంటాయి కదా. ఉంటాయి. మీ రహస్యాలు మాకు తెలిసాయి. వివరాలు వచ్చే సంచికలో అని ఇష్యూలో ప్రకటించాయి. బాబు ప్రకటించొద్దు అని రహస్యాలు ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి మన చేతలు చేస్తారు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే వెంటనే వెళ్ళి ఊరినే పడు. మంచి లడ్డూ లాంటి గరల్స్ ఫోటోలు పట్టుకురా. వేయవలసిన మసాలా నేను వేస్తాను. ఈ లోపుగా మనకి వేసేస్తే అదేరా మరి తెలివితేటలు అంటేను. వెళ్ళు. మరి ఫుడ్ బేట ఫుడ్ ఆఫీలాగా వెళ్తుందా? నీకు ఎట్లా ఫుడ్ నాకు వెళ్ళు. లడ్డు లాంటి గరల్స్ మిలిటరీ. ఏంటయ్యా ఈ పోరగాడు? గంజి పైసలు కావాలా? ఇస్తావా? నువ్వు నోరు తొక్కపోవడం ఎంత కావాలి? 1 రూపాయి అయితే మస్తు. 1 రూపాయి ఏం సరిపోతుందే? ఇది ఇదే భూమిష్టికి వెళ్ళిపోతున్నా. ఎవరు మీరు? నేనా? ఆల్ ఇండియా 70 జర్నలిస్ట్. అంటే బొంబాయిలో బస్మతి, కలకత్తాలో ఖబర్దార్, మెడ్రాస్ లో 24 పత్రిక కూడా నేనే జర్నలిస్ట్. అయితే ఈ ఊళ్ళో ఇండియా సిటీలో బాగా ముదిరిన వారు. నేను కొత్త. ఏ పత్రికలో పనిచేస్తున్నారు? ఇంకా ఏ పత్రిక అంటలేదు. ఓహో, నేను అంటిస్తాను. చీటీ ఉందా? అవును. అదేంటి? అదే చీటీ. అంటే కాలేజీలో సీట్లు కావాలంటే చీటీ, పర్మిట్లు కావాలంటే చీటీ, ట్రైన్లో ఎక్కాలంటే చీటీ, బస్సు దిగాలంటే చీటీ, మొత్తం లైఫ్ అంతా చీటీ. ఆఖరికి సినిమాల్లో చేరాలన్నా సరే చీటీ కావాలి. అదే రికమెండేషన్. నేను ఒకటి ఇస్తాను, నువ్వు వెళ్ళి ప్రపంచంలో ఎక్కడైనా సరే జాబ్ చేసుకో. అపవాదుగా నేను ఆ ఉద్యోగం చేస్తానండి. ఎక్కడ చేరకుండా చేస్తాను. పదండి. ఇక నాకు ఎవరు నవ్విపో. నేను గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాను. విడిగా రమ్మన్నాడు. నువ్వు అందాక అపవాద కార్యాలు నేను ఎవరుండు. నేను ఇప్పుడు అదే హుస్సేన్ సాగర్ వెనకాల ఒక కోట ఉంది. కోట్లో ఒక తోట ఉంది. కోట్లో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ లో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు బాబా లోకవలసిన పనే లేదు. ఓట్లు తన్నాను కానీ వెళ్ళిపోమన్నా. చెప్తావా? జల్దీ చెప్పు. ఏం చెప్తావు? నా తడ మస్తుగా పని ఉండదు. ఇలా చూడు. పోయి చేయించు మాకు.
సాధనా కట్టు. గంగి, వాళ్ళ కోరికలన్నీ నీకున్నాయి. నువ్వు సినిమాలో చేరావంటే బంగారం కనుమరుపు. సినిమాలోనా? నేను పనికొస్తానా? పనికొస్తావా? తప్పకుండా పనికొస్తావు. అదా నా ఇచ్చే హీరోయిన్. నవ్వుతున్నారా గారా? యాస్కం కట్టేందుకు నా పరిస్థితులు నీకెవరిస్తారా? అందరూ ఇస్తారు. సినిమా ప్రొడ్యూసర్ అంతా మన చేతిలో ఉన్నారు. మనం కాంటే టీ అంటే టీ, మన పేరు ఆళ్ళేటికి బుగులు పడుతుంటారు. పడరా మరి. లక్షలు ఖర్చు పెట్టి పిక్చర్లు తీస్తుంటారే, మనం బాగుంది అని రాస్తే లాభాలు, పోయింది అని రాస్తే నష్టాలు. అంచేత మనం అంటే వాళ్ళు జడుస్తూ ఉంటారు. ఇంకెందుకు, చిత్రసీమలో ఈవేళ పైకి వచ్చిన తారలంతా కూడా మన క్యాండిడేట్సేగా. నువ్వు అను, వాళ్ళకి మించిన తారం చేశారు. చెప్తున్నావు? అపవాదు నోటమట అబద్ధం రాదు గంగి. రేపే నీ ఫోటోలన్నీ ప్రతి పత్రికకి పంపించేస్తాను. అవును గంగి, నువ్వు సినిమాలో చేరి భారీ వేషం వేస్తావు, భర్త వస్తాడు, ఇలా చేయేస్తాడు. అప్పుడు ఇలా తిప్పి రెండో చేయేస్తాడు. ఆ తర్వాత గంగి అది కాదు, నేను వాడదండు వాడదండు వాడ. ఎవరు? నా అనుమతి లేకుండా నా కార్యాలయానికి ఫోటో తీయడానికి ఎవరమ్మన్నారు నిన్ను? అపవాదు పత్రికా సంపాదకుల ప్రేమ కలాపాలు వివరాలు వచ్చే సంచికలో. మరి నా యాత్ర మాట ఏంటి? నేను పిక్చర్ తీసినప్పుడు ఇస్తాలే, వెళ్ళి కూర్చో. You see, the alpha and there is also something about you. If you kindly accept it, the alpha. Hello. Hello. How are you? Oh. Hey, Varahalu. Kevi Hall garu. Kevi Hall garu. ఈ అమ్మాయి ఎరుగువా? ఎరుగునా? ఏమిటి కేస్? మీ పత్రికా సంపాదకుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నాడు? సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని ఆడపిల్లని మోసం చేస్తున్నాడు. అమ్మో, వాడు చేస్తాడు, వాడు చేస్తాడు. అంత అర్థమైంది కేసు. పడే లేదు ఫుడ్ తిని వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇటు ఇటు చేసి వాళ్ళు యథాపు. కమాన్ నిజంగా ఫోటో తీసావా? నిజంగా ఫోటో తీసావా? అబ్బే, అందులో ఫిల్మే లేదు. ఫ్లాష్ లేదా? ఫ్లాష్ లేకుండా ఫిల్మే లేదు. ఫిలిం లేదా? ఓ, యువర్ గుడ్ గర్ల్. యువర్ గుడ్ గర్ల్. You silly girl. అమ్మో, గెలుపులేను కెనరా. Come on. Dismiss. You dismiss. Who are you dismiss today? కోపడకండి సార్, మీరు డిస్మిస్ అవ్వద్దు, ఆయన్ని డిస్మిస్ చేయొద్దు. మీరు ఇచ్చే జీతానికి ఇద్దరం కలిసే పనిచేస్తాం. ఆ బుద్ధి పెట్టాక అప్పుడు మీరు ఉండండి. చేస్తారా? అయితే ఒకసారి వెళ్ళండి, బయట వాళ్ళ రహస్యాలన్నీ సేకరించండి. నాకు చెప్ప పేరు తెలుసు, అందుకే నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. మరి అన్ని ఎంక్వైరీ చేసే వచ్చారు. మా అపవాదండి. ఏమిటి నీ బొంద అపవాదు? పత్రికలు అంటే ఏమిటి? వాటి ధర్మం అంటే ఏమిటి? 10 మంది మంచి కోరాలి, ప్రజలకు చెందిన విజ్ఞాన విశేషాలు చెప్పాలి. ఇలా రాస్తావా? ఒకటి వేస్తే చెప్తానండి. జాగ్రత్త, ఇక ముందు ఇలాంటి రాతలు రాశావా తూలు చేస్తా. అపవాదంటే ఆటగా ఉంది కదూ, దబాయిస్తావే, చూపిస్తా తడాక. అక్క, ఏమిటిదంతా? తప్పే అలా పేపర్లో పడటం పెద్దింటి పిల్లకి తగని మాట నిజమే. కానీ నువ్వు ఇంత మండిపడాల్సిన పనీ లేదు. వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు. భార్యాభర్తలా? అవును. ఇంపాసిబుల్, అసంభవం. నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నా ఆశ కాదు తమ్ముడు, అవి తేనె పట్ల లాంటి లేత హృదయాల్లోని కోరికలు. ఓ, అది కూడానా? ముందుగా నాకెందుకు చెప్పలేదు? అంటే నువ్వు నా కూతురు గొంతుకోయి దలుచుకున్నావన్నమాట. తమ్ముడు, ఎంత మాట అన్నావయ్యా? నీల నా బిడ్డ కాకపోయినా మరదలు చనిపోతూ నాకు అప్పగించిన బిడ్డ, దాని గొంతు కోస్తానట. గొంతు కోయడం కాకపోతే ఏమిటిదంతా? పాల వంశంలో పుట్టిన నా బిడ్డను ఒక పాపాత్ముడి కొడుక్కి. తమ్ముడు, పొరపడుతున్నావు. పాపపుణ్యాలు జన్మను బట్టి ఉండవు, పెంపకాన్ని బట్టి వస్తాయి.
వీల్లేదు, ఇది జరగడానికి వీల్లేదు. జరగక ఇప్పుడు అభ్యంతరం ఏముందయ్యా? అభ్యంతరం ఏమిటో ఇప్పుడే తెలుస్తాను. నీలా 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 అమ్మాయి గారు యాక్షన్ సార్, వెంకట్ సార్. రైలు పట్టాల కింద బాంబు పెట్టారు చూడు.